వెల్కమ్ టు అంబానీ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మిగనూరు మండల పరిధిలో పార్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు వారి అంచనలు దాదాపు 500 మందికి పైగా ఎమ్మెల్యే ప్రజాపద్దుల కమిటీ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేసిందన్నారు. దీంతో ప్రజలు వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందన్నారు. గ్రామాల అభివృద్ధి, సాగునీరు, తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. పార్టీలో చేరిన వారందరూ కలిసిమెలిసి పార్టీలో పనిచేయాలని సూచించారు. పార్లపల్లి, గువ్వలదొడ్డి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం జెండా ఎగరవేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తామని చెప్పి, ఈ గ్రామాల్లో జరిగే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జయనాగేశ్వరరెడ్డి దగ్గరికి రావాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి, నేను ఎక్కడుంటే అక్కడ గట్టిగా పనిచేస్తానన్నా అని. సో అదేవిధంగా గతంలో మీరు గట్టిగా పనిచేసినప్పుడు మా పక్కన కూడా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అంతే గట్టిగా పోరాటం చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు మళ్ళీ మీరందరూ మనందరం ఒక గూటికొచ్చి మనందరం కూడా ఈరోజు జయనాగేశ్వరరెడ్డిని, తెలుగుదేశం పార్టీని, అదే రకంగా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి తిరుగులేని విధంగా పార్లపల్లిలో ఇంకా ఎక్కడ ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా మండలంలో ఆ కార్యక్రమాన్ని సరే రకంగా పోయే రకంగా పోతారని ఆశిస్తూ, పార్లపల్లి అదే రకంగా గువ్వలదొడ్డి కావచ్చు, గతంలో నుంచినటువంటి మన కార్యకర్తలు, నాయకులు మనందరం కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా తిరుగులేని నాయకత్వం ఇచ్చే విధంగా ముందుకు పోయి మంచి మెజారిటీ, ఏ ఎన్నిక జరిగినా రేపు పార్లపల్లి, గువ్వలదొడ్డి ఎక్కడికైనా కానీ మండలంలో కూటమి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా ముందుకు పోయి ప్రతి ఒక్కరు సైనికుల కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తారని ఆశిస్తూ మరొక్కసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి, సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం తెలుగుదేశం పార్టీలకు పలుకుతూ, బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ బివి మోహన్ రెడ్డి, జై తెలుగుదేశం. చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం, అదే రకంగా ఎంపీటీసీ పేరు వీరేషు, వీరందరూ కూడా వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్లపల్లి, గువ్వలదొడ్డి గ్రామం నుంచి వారి ఆధ్వర్యంలో దాదాపు 300 నుంచి 500 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ, ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచుల నిధులు కూడా కొట్టేసిన చరిత్ర, ఈరోజు సర్పంచులందరూ భిక్షాటన చేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వారి గ్రామ అభివృద్ధిని, అదే రకంగా సర్పంచుల యొక్క
ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు వారికి నిధులు కేటాయించిన దానికి వారందరూ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చేరడం జరుగుతుంది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి మీద అభిమానము, ఆయన ప్రజలకు సేవ చేసే విధానము, ఆయన గ్రామాలకు అభివృద్ధి చేయడానికి కట్టడంతో ఆయన పోరాటం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. మేము సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, వార్డు మెంబరు, మా గ్రామ ప్రజలు, మా ఆమ్లెట్ గ్రామ ప్రజలు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశం పార్టీ